దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికి కూడా వందనాలండి. అందరూ కూడా బాగున్నారు కదా. మరి దేవుని కృపను బట్టి మనందరం కూడా ఈ రోజున బ్రతికి ఉన్నాము. మరి మీరేం చేయాలంటే ప్రతి ఒక్క రోజు కూడా దేవుని యొక్క వాగ్దానములు మీరు వినాలి. ఎందుకంటే ఆయన యొక్క వాగ్దానములు మన ఎదురుగా వస్తున్నాయి కాబట్టి మనము అవి విని దాని ప్రకారం నడుచుకోవాలి. మరి దేవుడు యొక్క వాగ్దానములు మీ ఇంకా అనేక మందికి మీరు పంపించండి. వాళ్ళు కూడా దేవుళ్ళు ఎదగడానికి ముందుకు వస్తూ ఉంటారు కదా. అప్పుడు ఈరోజు మనతో దేవుడు ఏం వాగ్దానం చేయబోతున్నాడు అనేది ఒక ప్రార్థన చేసుకొని మనం చూద్దాం. స్తోత్రం 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 స్తుతి 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 పరిశుద్ధుడా పరిశుద్ధుడా యేసయ్యా, ఈ ఉదయకాల సమయంలో అయినా మా ప్రార్థన ఆలకించండి తండ్రి. ఈ ఉదయకాల సమయంలో నీ యొక్క వాగ్దానం కొరకు మేము వేచి చూస్తూ ఉన్నామయ్యా తండ్రి. నీ యొక్క వాగ్దానం మీరు మాకు దయచేయండి. నీకే చెల్లిస్తూ ఉన్నాం. గొప్ప దేవుడు నీవే, సర్వాధికారివి నీవే తండ్రి. ఈ యొక్క సృష్టి మొత్తాన్ని కూడా నీ యొక్క నోటి మాటతో చేసిందేవా, నీకే స్తోత్రాలయ్యా. మా ప్రార్థన ఆలకించండి తండ్రి. ఈరోజు మీరే మాతో మాట్లాడిన దేవా, నీ యొక్క వాగ్దానం మాకు దయచేయండి తండ్రి. అనే ప్రభా, మేము ఎంతో సంతోషిస్తూ ఉన్నాం. ఉదయంనే లేచి నీ యొక్క స్వరం వినట మాకు ఎంతో ధన్యత, ఎంతో ఘనత తండ్రి. కాబట్టి ఎవరైతే ఈ యొక్క వాక్యాన్ని వింటున్నారో వారిని జ్ఞాపకం చేసుకుని మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. నీవే తండ్రి నీళ్ళు బాగా ఎదిగింపచేయడం వేడుకొంచున్నాం తండ్రి. ఈరోజు మీరే మాతో మాట్లాడమని యేసునామం బట్టి మిక్కిలి వినయంతో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనం మనం చదువుకుందాం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనం మనం చదువుకున్నట్లయితే, నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఒక మంచి వాగ్దానం ద్వారా. నీ యొక్క పనుల భారము ఏమంటున్నాడు, నా మీద అంటే యెహోవా మీద వెయ్యి. నిజంగా ఉదయం మనం లేస్తే కనుక ఏమంటే ఒక ఉదయమున మనం లేస్తే కనుక మనకి ఎన్నో ఉద్దేశంలో ఉంటూ ఉంటాయి, మనకి ఎన్నో పనులు ఉంటూ ఉంటాయి. వాటిలో మనం కష్టపడుతూ ఉంటూ ఉంటాం కదండి. ఆ పనిని తలుచుకోవటం వల్ల, ఆ పనినే మన యొక్క మైండ్లో ఉంచుకోవటం వలన మనము ఒత్తిడికి లోనవుతూ ఉంటాము కదా. చాలా బాగా బాధకి లోనవుతూ ఉంటాము, ఒత్తిడికి, శ్రమకి మనం లోనవుతూ ఉంటాం ఏమండి. అదే ఒక పనిని మనం చూస్తే కనుక మరి దేవుణ్ణి తలుచుకుంటా, దేవుని యొక్క ప్రార్థన చేసుకుంటా మనం ఒక పని చేస్తూ ఉన్నాం అనుకోండి, మనకి చాలా సులువుగా ఉంటుంది. ఆ పని అంతా కూడా మనకి చాలా సులువుగా ఉంటుంది. ఎవరైతే ప్రార్థన చేయకుండా ఏమంటే వారి యొక్క పనిని మట్టుకే వారి హృదయంలో ఉంచుకొని, వారి యొక్క మైండ్లో ఉంచుకొని ఎప్పుడైతే వారి పనులు చేస్తూ ఉంటారో అప్పుడు ఏం జరుగుతుందంటే మరి దేవుని యొక్క భారము, దేవుడంట వాళ్ళ యొక్క భారం అనేది మోయకుండా ఉంటాడు. నిజంగా దేవుడు మన యొక్క భారం మోయాలంటే ఒకే ఒక మార్గమే ఉండదండి. అదేంటంటే ప్రార్థన మటుకే. ఆ ప్రార్థన ద్వారానే మనము దేవుని ఆరాధించగలము కదా. ప్రతి ఒక్కరి కూడా మనం ప్రార్థన ద్వారానే చేయగలము కదండి. దేవుడికి ఫోన్ చేసి మాట్లాడచ్చు దేవుడితో, అదేం లేదు. ప్రార్థన ద్వారానే దేవుడితో మాట్లాడగలము. అలాగే ఏమంటాడంటే మరి ఆ యొక్క పనుల భారం అనేది కూడా ఆయన మీద ఎలా వేయాలంటే యెహోవా మీద మనం ప్రార్థన ద్వారానే మనం వేస్తూ ఉండాలి. ప్రభువా, నిజంగా మనకు ఎన్నో ఉద్దేశంలో ఉంటూ ఉంటాయి. మన కుటుంబంలో అలా ఉండాలని, మన యొక్క పిల్లలు ఇలా అవ్వాలని చెప్పేసి ఎన్నో, మేము మంచి ఇల్లు కట్టుకోవాలి ఏమంటే మేమంత కారు కొనుక్కోవాలని చెప్పి ఎన్నో ఉద్దేశంలో మనకు ఉంటూ ఉంటాయి. అయితే అవన్నీ కూడా నీకు సక్సెస్ అవ్వాలంటే కనుక, అంటే సఫలం అవ్వాలంటే కనుక దేవుడు ఏమంటున్నాడు, నీ పనుల భారం యెహోవా మీద వెయ్యము, నేను చూసుకుంటూ ఉంటాను. నిజంగా దేవుడు మరి మన యొక్క పనులను సులువుగా చేయవాడు. ఆయనకు అసాధ్యం అంటూ ఏది కూడా లేదు, మొత్తం కూడా దేవునికి సాధ్యమే. అందుకని దేవుడు ఏమంటున్నాడంటే నీ పనుల భారం అంతా యెహోవా మీద ఉంచమంటున్నాడు. అంటే నీ మనస్సునంతా కూడా దేవుని వైపున పెట్టుకో, దేవుని వైపున పెట్టుకో. నిజంగా మన పాత నిబంధనలు మనం చూస్తే కనుక ఎంతోమంది రాజులు ఉంటూ ఉంటారు కదా. వాళ్ళంట దేవుణ్ణి ఆశ్రయించినంత వాటికి చాలా మంచిగా వారి యొక్క జీవితం అనేది వెళ్తూ ఉన్నది. మరి చాలా మంచిగా వారి యొక్క రాజ్యం అనేది కొనసాగుతూ ఉన్నది. ఎప్పుడైతే దేవుని మీద భారం మోపకుండా, అంటే దేవుణ్ణి ఆశ్రయించకుండా వాళ్ళు ఎప్పుడైతే కనుక విడిగా వచ్చేసేసి ఏమంటే వారి యొక్క సొంత నిర్ణయాల ప్రకారం చేస్తూ ఉంటారో, అట్లా చేసినప్పుడంట వాళ్ళకి ఎన్నో
మరి శోధనలు, అపవాది యొక్క క్రియలు అన్నీ కూడా ఎదురైనట్లుగా మనం చూస్తూ ఉంటాం కదండి. దేవుడు మరి దావీదు మహారాజు అంటూ ఉంటాడు, నేను దేవుని మీదనే ఆశ్రయించి ఉన్నాను, ఇక నన్ను ఎవరేం చేస్తారంటాడు దావీదు మహారాజు కదా. దేవుడిని నేను ఆశ్రయించి ఉన్నాను. ఏమంటే ఒక మరి ఎలుగుబంటి వచ్చేసేసి ఆ యొక్క మందలో ఉన్నటువంటి గొర్రె పిల్లల్ని తీసుకువెళ్ళిపోతున్నది. అప్పుడు ఏం చేశాడు దావీదు? ప్రార్థన చేశాడు, ప్రభువా నేను ఈ భారం అంతా నీ మీద వేస్తున్నానయ్యా, నువ్వే నా యొక్క మరి తండ్రి ఆ యొక్క గొర్రె పిల్లలు నువ్వే కాపాడు, ఆ పసి గొర్రె పిల్లలు నువ్వే కాపాడయ్యా అని చెప్పేసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంట అతనికి ధైర్యం ఇచ్చాడంట. అంతేకాని తన యొక్క సొంత ధైర్యంతో, సొంత ఆలోచనలతో దావీదు ఆ ఎలుగుబంటిని చంపడానికి పరిగెత్తలేదు ముందుకు, లేదా సింహాన్ని చంపడానికి ముందు పరిగెత్తలేదు, లేదా గొల్యాతుని చంపడానికి ముందు పరిగెత్తలేదు. దేవుని యందు విశ్వాసం ఉంచాడు, దేవుడిని ఆశ్రయించాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడు? అతను ఒక మంచి పవర్ లాంటిది, ఒక శక్తి లాంటిది అతనికి ఇచ్చాడు. అలా ఇవ్వటం వలన ఆ ధైర్యానికి మరి మనకు తెలియదు కానీ, మన యొక్క ఊహల్లో ఉండదు కానీ, ఏమండి మంచిగా ఫైట్ చేసి ఉంటాడేమో దేవుడి జ్ఞానం వలన దావీదు కదండి. నిజంగా కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది, మనం కూడా దావీదు ఉన్నటువంటి కాలంలో ఉంటే బాగుండేది, లేదా దేవుని యొక్క అద్భుత కార్యాలు మనం చూసేవాళ్ళము, లేదా ఇశ్రాయేల్ యొక్క దినముల్లో ఉంటే బాగుండేది, ఆయన చేసినటువంటి అద్భుత కార్యములు మనం చూసేవాళ్ళం అని కొన్నిసార్లు నాకు అనిపిస్తూ ఉంటుంది. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, మరి అదంతా ఒక పక్కన పెట్టేస్తే కనుక నీ యొక్క పనుల భారం ఎవరి మీద ఏమంటాడు? నా మీద వేయి చూసుకుంటాడు. నేను నీ యొక్క ఉద్దేశం అంటే కూడా నేను తీరుస్తాను. నువ్వేదైతే అనుకుంటూ ఉన్నావో కదా, వాటన్నింటి గురించి నువ్వు శ్రమ పడమాకయ్యా, నాకు ప్రార్థన చేసి నా ప్రార్థనలు చెప్పిన వదిలేయి. అంతేకాని నువ్వు దాన్ని పట్టుకొని ఒక భారంలాగా, ఏమంటే ఒక కాడిలాగా నువ్వు పోయి మాకు అని చెప్పి దేవుడు మనకు చెప్తూ ఉంటాడు. మనకు ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి మన యొక్క జీవితాల్లో, ఏమండి కదా. వాటన్నింటినీ కూడా మనము ఎదిరించాలంటే కనుక మరి దేవుడు ఏమంటున్నాడంటే, దేవుణ్ణి ఆశ్రయించడం అనేది అది ఎంతో గొప్ప విషయము. అంటే ఆయన యొద్ద నుంచి మనం ఆశీర్వాదాలు పొందుకోవడం అనేది ఎంతో గొప్ప విషయం అంటూ ఉన్నాడు. అటు ప్రియదేవుల దేవుని యొక్క వాగ్దానం మనం చూస్తే కనుక, నీ పనుల భారం యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశం అన్నీ కూడా సఫలమవుతూ ఉంటాయి. నిజంగా ఈ రోజున ఎవరి కుటుంబంలో అయితే కొన్ని ఉద్దేశంలో ఆగిపోయినాయో, ఏవైతే అనుకుంటూ ఉన్నారో అవన్నీ కూడా ఆగిపోయినాయో, ఒకసారి మీరు ప్రార్థన చేయండి దేవునికి, ప్రభువా నా పాపం నుండి క్షమించు, నా పాపములను క్షమించి నా యొక్క భారం అంతా నేను నీ మీద వేస్తున్నానయ్యా, నువ్వు తను సులువుగా మరి తీర్చగల దేవుడు అని చెప్పేసి దేవుని మనం ఏం చేయాలంటే కాసేపు దాకా పొగుడుతూ ఉండాలండి కదండి. ఇష్టము దేవుడికి కలగాలి. మన ప్రార్థన ద్వారా ఒక మంచి ఇష్టం అనేది మరి యేసుక్రీస్తు వారికి దేవుడిని కలుగుతూ ఉండాలి కదా. అలా కలగకుండా మనం ఎన్ని పనులు చేసినా సరే అవన్నీ కూడా వ్యర్థంగా వెళ్ళిపోతూ ఉంటాయి. అలా మీరు కలిసినప్పుడు మాత్రమే మీ యొక్క పనులను దేవుడు చూస్తూ ఉంటాడు, చూసేసి వాటిలో ఆశీర్వాదాన్ని ఇస్తూ ఉంటాడు, వాటిలో మీకు నెమ్మదిని ఇస్తూ ఉంటాడు, మంచిగా ధనంని ఇస్తూ ఉంటాడు, ప్రతి ఒక్క ఆర్థిక సహాయం కూడా అన్నీ కూడా నీకు దేవుడే చేస్తూ ఉంటాడని చెప్పి ఈ యొక్క వాగ్దానం ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. మనం ప్రియదేవులారా ఈ రోజున మనం ప్రార్థన చేయాలి, ప్రభువా మాకు కుటుంబంలో ఎన్నో మరి సమస్యలు ఉంటూ ఉన్నాయి, ఇబ్బందులు ఉంటూ ఉన్నాయి, కాబట్టి వాటన్నిటి కూడా ప్రార్థిస్తూ ఉన్నాము. నువ్వే తండ్రి నీ యొక్క మా యొక్క పనుల భారం అంతా తీసి ప్రభువా నీ మీద వేస్తున్నామయ్యా కదా, ఆ సహాయం చేయమని మనం దేవుని అడుగుదాం, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము 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 స్తుతి 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 స్తుతి. పరిశుద్ధుడా యేసయ్యా, ఈ ఉదయకాలపు సమయంలో మా ప్రార్థన ఆలకించిన తండ్రి, గొప్ప దేవుడే నీవే, సర్వాధికారి నీవే, ఈ సృష్టి మొత్తాన్ని కూడా నీ యొక్క నోటి మాటతో చేసిన దేవా నీకే స్తోత్రాలయ్యా. అలాగే తండ్రి గొప్ప దేవుడు నీవే తండ్రి, నీ వంటి దేవుడు ఎవరు లోకంలో లేరు. మా స్తుతుల స్తోత్రాన్ని కూడా నీకు చేస్తున్నాం. మీరు మాకు ఇచ్చినటువంటి వాగ్దానాలను బట్టి మీకు ఎంతో స్తోత్రాలు చెల్లిస్తున్నాము అయ్యా తండ్రి. నీ పనుల భారం అంతా కూడా నా మీద మోపము అని చెప్పిస్తూ మాకు వాగ్దానం ఇచ్చి ఉన్నావు. అప్పుడు నీ ఉద్దేశంలన్నీ కూడా నేను ఫలింపచేస్తాను అని చెప్పి మాకు ఉద్దేశం ఇచ్చి ఉన్నాము తండ్రి. మేము ఎన్నో ఉద్దేశంలో కలిగి ఉన్నాము, వాటితోనే మేము కొంచెం తండ్రి భయపడుతూ ఉన్నాము, ఆందోళన పడుతూ ఉన్నాము. ప్రభువా మాకు నువ్వే తండ్రి ఒక శాంతికరమైనటువంటి హృదయంను దయచేయండి. నీ యొక్క కార్యములు మా కళ్ళారా మేము చూసే కృపను దయచేయమని వేడుకుంటున్నాం. ఎవరైతే ఈ యొక్క వాక్యాలు వింటున్నారో వారిని జ్ఞాపకం చేసుకొని దీవెన ఆశీర్వాదం దయచేయండి తండ్రి. నీకు అనేక మంది ఎదుటి యొక్క వాక్యాలు వెళ్ళే కృపను దయచేయండి ప్రభువా. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నజరేయుని యేసు నామమును బట్టి మిక్కిలి వినయంతో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక,
నీ చిత్తం పరలోకము నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరినగాక. మా దినాహారం మీరు మాకు దయచేయండి. మా ఎడల పాదం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధాలు మీరే క్షమించి మమ్మల్ని శాంతి రక్షణ తప్పించి రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం. ప్రవేశ రక్తమే జయం. ప్రవేశ క్రీస్తునామానికి సంపూర్ణ విజయం. అపవాది క్రియలకు అంత నాశనం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరి మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.